హాయ్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లోని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో వాయిస్ టాపిక్లోంచి తీసుకున్నటువంటి ఎక్సర్సైజ్ అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్. ఓకే, సో దీని పేజ్ నెంబర్స్ వచ్చేసి 173 to 175. సో ఈ క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్ అన్నీ ఈ 173 to 175 పేజెస్లో ఉంటాయి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుందాం. మనకు బుక్లోంచే వస్తాయి ఎగ్జాంపుల్. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. We practice yoga every day in the morning. We practice yoga every day in the morning. So, if we see here, we practice yoga and remaining thing every day in the morning. ఇక్కడ చూస్తే we వచ్చేసి subject. ఓకే, subject, practice అనేది verb, yoga అనేది object. So, this is the additional information related to the object. ఓకే, సో మనం ఇప్పుడు చూసుకుందాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విషయం మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇక్కడ మనకి వర్బ్ మాత్రమే ఉంది. ఈ వర్బ్ చూస్తే ఇది V1 ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం V1లో ఉన్నప్పుడు ఏం యూస్ చేసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ అనేది యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఆన్సర్ నోట్ చేసుకుంటూ చూద్దాం. సో వీ విల్ సీ హియర్ ఆన్సర్. ఏమవుతుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? యోగా. నెక్స్ట్ ప్రాక్టీస్ అని ఇక్కడ ఉంది. సో ప్రాక్టీస్కి ముందు మనం ఆబ్జెక్ట్ తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఈస్, యామ్, ఆర్ని యూస్ చేసుకోవాలి. సో ఈస్, యామ్, ఆర్లో యామ్ అనేది ఐకి అంటే ఫస్ట్ పర్సన్కి యూస్ చేస్తాం. సో అది ఇక్కడ అవసరం లేదు. రిమైనింగ్ ఏంటి? ఈస్ అండ్ ఆర్ అనేవి యూస్ చేసుకోవాలి. సో యోగా అనేది ఇక్కడ సింగులర్. సో వీ విల్ యూస్ ఈస్. యోగా ఈస్. నెక్స్ట్ ఏంటి? వర్బ్. వీ హ్యావ్ టు రైట్ వర్బ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ V3. సో యోగా ఈస్ ప్రాక్టీస్డ్. ఓకే, యోగా ఈజ్ ప్రాక్టీస్డ్ బై అని యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీ విల్ రైట్ ది సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? వి. సో వి వెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ ఇట్ బికమ్స్ అస్. ఓకే, ఇప్పుడు మనం ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రాసుకోవచ్చు. యోగా ఈజ్ ప్రాక్టీస్డ్ బై అస్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలా రాయాలి అనే విషయాన్ని. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం ఇక్కడ ఉన్న టెన్స్ని బట్టి హెల్పింగ్ వర్బ్ రాసుకుంటాము. అండ్ అంటే ఇక్కడ డైరెక్ట్ సింపుల్ టెన్స్లో ఉన్నప్పుడు మనం అది ప్రజెంట్ సింపుల్లో ఉంటే ఈస్, యామ్, ఆర్ని యూస్ చేసుకుంటాం. పాస్ట్లో ఉంటే మనం వాస్ వర్ యూస్ చేసుకుంటాం. ఒకవేళ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు బీ ఫామ్ యూస్ చేసుకుంటాం. హ్యావ్ వచ్చినప్పుడు బీని యూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంగ్ ఫామ్ అంటే మనకి కంటిన్యూస్ ఫామ్లో వచ్చినప్పుడు బీయింగ్ యూస్ చేసుకుంటాం. ఇది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ 2 క్లాసెస్లో చెప్పుకున్నాము. సో ఇవి ఎక్సర్సైజెస్. ఆ క్లాసెస్ విని ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, విల్స్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. హీ విల్ మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అని ఉంది. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్కి చేంజ్ చేసుకుంటే హీ సబ్జెక్ట్, విల్ ఓకే హెల్పింగ్ వర్బ్ అనేసి. నెక్స్ట్ మేక్ ఈస్ ఎ వర్బ్. హీ సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్. అండ్ నెక్స్ట్ మేక్ ఉంది కదా, ఇది వర్బ్. నెక్స్ట్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అనేది ఆబ్జెక్ట్. సో దీన్ని మనం ముందుకి దాన్ని వెనక్కి ఎక్స్చేంజ్ చేసుకొని రాసుకుందాం. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఆల్ ది అరేంజ్మెంట్స్ తర్వాత ఏమవుతుంది? విల్ ఉన్నప్పుడు విల్ యాసిటీస్ ఉండి అక్కడ విల్లున్న, షాల్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యాసిటీస్ రాసుకొని బీ రాసుకోవాలి అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో అరేంజ్మెంట్స్ విల్ బీ అని రాసుకోవాలి. బీ అనే దాన్ని ఎక్స్ట్రా రాసుకొని విల్ బీ. మేక్ ఉంది, మేక్కి V3 ఫామ్ ఏంటి? మేడ్. సో విల్ బీ మేడ్ బై తర్వాత ఏం రాయాలి? హీ ఉంది ఇక్కడ. ఓకే, హీకి మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేసినప్పుడు ఏమని రాస్తాం? హిమ్. ఓకే, all the arrangements will be made by him. This is the answer. Next question. The judge declared the verdict. So the judge declared the verdict. So ఇది సింపుల్ టెన్స్లో ఉంది కాబట్టి, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాస్ వర్ యూస్ చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ది verdict. ఇప్పుడు వాస్ అయినా వర్ అయినా యూస్ చేయాలి. సో ఇక్కడ ఇది సింపుల్ టెన్స్లో ఉండి ఇక్కడ మనకు verdict అనేది ఎలా ఉంది? సింగులర్లో ఉంది కాబట్టి వాస్ యూస్ చేసుకుంటాం. వాస్ డిక్లేర్కి declared by the judge. Okay, the verdict was declared by the judge. Next one. They had already announced the results. So ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా దే ఒకటి, హ్యాడ్, ఆల్రెడీ అనేది ఉంది కదా. సో ఆల్రెడీ ఇప్పుడు మనం అసలు ఇది వర్బ్ కాదు. ఇక్కడ వర్బ్ ఎక్కడ ఉంది అంటే అనౌన్స్డ్. అండ్ నెక్స్ట్ ఏం అనౌన్స్ చేశారు? రిజల్ట్స్. ఓకే, ఇది వచ్చేసి సబ్జెక్ట్,
ఇది హెల్పింగ్ వర్బ్, మనకు కావాల్సింది వర్బ్ అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడ యూస్ చేస్తే కరెక్ట్ మీనింగ్ వస్తుందంటే ఐదర్ ఆఫ్టర్ ది రిజల్ట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఎండింగ్లో యూస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని రాసుకుందాము. ద రిజల్ట్స్, నెక్స్ట్ హ్యాడ్ ఉంది. సో హ్యాస్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు ఏం రాయాలన్నాను, హ్యాడ్ బీన్ అని రాయాలి అని చెప్పాను. నెక్స్ట్ అనౌన్స్డ్ అనేసి ఉంది వర్బ్. అనౌన్స్డ్ V3 ఫామ్ కాబట్టి యాస్టిస్ మనం రాసుకుంటాం. ద రిజల్ట్స్ హ్యాడ్ బీన్ అనౌన్స్డ్ బై ఎవరు, దే ఉంది కాబట్టి దెమ్ బిఫోర్ వి ఎంటర్డ్ ది హాల్. ఓకే, అర్థమైంది కదా. సో ద రిజల్ట్స్ హ్యాడ్ బీన్ అనౌన్స్డ్ బై దెమ్ బిఫోర్ వి ఎంటర్డ్ ది హాల్. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ బిఫోర్ వి ఎంటర్డ్ ది హాల్ అనేది ఎక్స్ట్రా. సో దీన్ని మనం ఏం చేసాం, ఇక్కడ ఎండింగ్లో యాడ్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. మెనీ స్టూడెంట్స్ సాక్రిఫైస్డ్ దేర్ ప్రీషియస్ లైఫ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ. సో ఇక్కడ మనం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ని ఫస్ట్ డివైడ్ చేసుకుందాం. మెనీ స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, సాక్రిఫైస్డ్ వర్బ్ V2 ఫామ్లో ఉంది. ఏం సాక్రిఫైస్ చేశారు, ది ప్రీషియస్ లైఫ్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఇదంతా వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎండింగ్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, దీన్ని మనం ముందుకు తీసుకుంటాం అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకుంటే దేర్ ప్రీషియస్ లైఫ్స్, దేర్ ప్రీషియస్ లైఫ్స్ రాసుకున్న తర్వాత ఏం రాయాలి, హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రాస్తాం మనం, ఇప్పుడు మనం ఐదర్ వాస్ కానీ వర్ కానీ రాయాలి. సో లైఫ్స్ ఉంది కాబట్టి వీ విల్ రైట్ వర్. నెక్స్ట్ సాక్రిఫైస్ ఉంది. సో సాక్రిఫైస్, సాక్రిఫైస్డ్, సాక్రిఫైస్డ్ ఈజ్ ద V3. సో V3 కూడా సాక్రిఫైస్డ్. సో దే ప్రీషియస్ లైఫ్స్ వేర్ సాక్రిఫైస్డ్. ఎవరు చేశారు, బై మెనీ స్టూడెంట్స్. బై మెనీ స్టూడెంట్స్ దేనికోసం, ఫర్. ఇప్పుడు ఈ అడిషనల్ దాన్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, ఫర్ ది సేక్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ అనేసి మనం దీన్ని ఇక్కడ రాసేసుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ది స్టూడెంట్స్ బారోడ్ సమ్ బుక్స్ ఫ్రమ్ ది లైబ్రరీ. సో ది స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, బారోడ్ V2, ఏం బారో చేసుకున్నారు, సమ్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఫ్రమ్ ది లైబ్రరీ అనేది మనం ఎండింగ్లో యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకోవాలి మనం కదా. సో సమ్ బుక్స్, ఇప్పుడు సమ్ బుక్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి వాస్ వర్లో మనం వర్ అనేది రాస్తాము. సమ్ బుక్స్ వర్ బారోడ్. సో బారోడ్ ఇక్కడ V2 ఫామ్లో ఉన్నప్పుడు దాని V3 ఫామ్ కూడా బారోడే ఉంది. సో సమ్ బుక్స్ వేర్ బారోడ్ బై ది స్టూడెంట్స్ ఫ్రమ్ లైబ్రరీ, ఫ్రమ్ ది లైబ్రరీ. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, నోబడీ క్యాన్ సేవ్ హిమ్. నోబడీ క్యాన్ సేవ్ హిమ్. నోబడీ సబ్జెక్ట్, క్యాన్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ నెక్స్ట్ సేవ్ అనేది వర్బ్ అండ్ హిమ్ వచ్చేసి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. సో మనం ఇప్పుడు ఆన్సర్ రాసుకుంటే హిమ్ ఉంది, హిమ్ అనుకుంటాం కదా మనం. సో హిమ్ ఏమవుతుంది, హీగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఈ హిమ్ హీగా మారిపోతుంది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలి. సో విల్, షాల్, క్యాన్, కుడ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, అవే యాస్టిస్ రాయాలి అనేసి అనుకున్నాం. సో నోబడీ క్యాన్, హీ క్యాన్, ఇక్కడ ఏముంది, నోబడీ క్యాన్ సేవ్ హిమ్ అని ఉంది. హీ క్యాన్, అప్పుడు మనం ఏం చేయాలంటే నోబడీ అన్నప్పుడు మీనింగ్ ఏమవుతుంది, ఎవరు చేయలేరు అంటే నెగిటివ్ సెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కెనాట్ అనేసి రాసుకోవాలి. సో నెగిటివ్ సెన్స్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెన్స్లో రాసేసుకుంటాము. నోబడీ క్యాన్ సేవ్ హిమ్ ఏమవుతుందంటే హీ కెనాట్ బీ సేవ్డ్ బై నోబడీ ఏమవుతుందంటే ఎనీబడీ అని రాయొచ్చు. నో, హీ కెనాట్ బీ సేవ్డ్ బై ఎనీబడీ అనేసి కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ మచ్ లోన్ అమౌంట్ హ్యాస్ ద బ్యాంక్ శాంక్షన్. ఓకే, సో దిస్ ఇస్ ది క్వశ్చన్ ఫామ్. సో ఇప్పుడు మనం ఆన్సర్లో క్వశ్చన్ కొన్ని ఒక బై హుమ్ అని వస్తే హూ అని వస్తే బై హుమ్ అని చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో డూ, డస్, డిడ్ వస్తే చేంజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ హౌ వచ్చింది కాబట్టి ఇట్ విల్ బి యాజ్ ఇస్. సో ది ఆన్సర్ ఈజ్, సో లుక్ హియర్, హౌ మచ్ లోన్. సో ఇక్కడ ఏముంది, హౌ మచ్ లోన్ అమౌంట్ ఉంది కదా. సో మనం యాజ్ ఇస్ రాసుకోవాలి. హౌ మచ్ లోన్
అమౌంట్ అని రాసుకున్న తర్వాత అక్కడ ఏముంది, హ్యాస్ ఉంది. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ వస్తే మనం ఏం చేయాలి, బీన్ని యాడ్ చేసుకోవాలి. సో అక్కడ హ్యాస్ బీన్. నెక్స్ట్ ఏం రాయాలి, వర్బ్ రాయాలి. ఇక్కడ వర్బ్ ఏంటి, శాంక్షన్డ్. సో శాంక్షన్డ్ బై ఎవరు, ది బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్ షుడ్ వేర్ ది హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ టూ వీలర్. సో వన్ షుడ్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ టూ వీలర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ది హెల్మెట్ అనేది ముందుకు వస్తుంది. ఓకే, ది హెల్మెట్ షుడ్ బి వాన్. వేర్ ఉంది కదా, సో ఇది వేర్, వోర్, వాన్. ఓకే, సో ఇది ఏమవుతుంది, వాన్, WORN, వాన్ వైల్ రైడింగ్ ఏ టూ వీలర్. ఓకే, నెక్స్ట్ మనీ ఎలోన్ కాంట్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ ఏమవ్వాలంటే ఆల్ ప్రాబ్లమ్స్ అనేది ముందుకు వస్తుంది. సో ఆల్ ప్రాబ్లమ్స్, మనీ కెనాట్, కాంట్ అంటే ఏంటి, కెనాట్ కదా. సో మనీ, ఆల్ ప్రాబ్లమ్స్ కెనాట్ బీ సాల్వ్డ్, SOLVED, కెనాట్ బీ సాల్వ్డ్ బై మనీ. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ది లైట్స్. సో స్విచ్ ఆఫ్ ది లైట్స్ అంటే మనము ఇలా ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉన్నప్పుడు మనం అక్కడ లెట్ అనేసి యూస్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు లెట్ యూస్ చేసుకుందాం. లెట్ ది లైట్స్ బీ స్విచ్డ్ ఆఫ్. సో లెట్ ది లైట్స్ బీ స్విచ్డ్. ఎందుకు అని అంటే మనం V3 ఫామ్ రాస్తున్నాం కాబట్టి స్విచ్డ్ ఆఫ్. నెక్స్ట్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ఇన్ ది ప్రేయర్ హాల్. సో ప్లీజ్ అంటే రిక్వెస్ట్ కాబట్టి లెట్ యాడ్ చేయాలి. లెట్ సైలెన్స్ బీ మెయింటైన్డ్, లెట్ సైలెన్స్ బీ మెయింటైన్డ్ ఇన్ ది ప్రేయర్ హాల్. నెక్స్ట్ we have to undergo many formalities for getting a visa. సో ఇప్పుడు ఏం రాయాలి, సో మెనీ ఫార్మాలిటీస్ అంది కదా, ఇది ముందు రాయాలన్నమాట. మెనీ ఫార్మాలిటీస్ హ్యావ్ టు బీ అండర్గాన్. గో ఉంది కదా, గో అనేది గో వెంట్ గాన్. సో ఇక్కడ గాన్ అనేది V3, gone for getting a visa. Okay, next the workers called off the strike. The strike was called off by the workers. The strike called undi kabatti was called off by the workers. Okay, the strike was called off by the workers. Next the teacher is explaining the lesson. So teacher is explaining అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది అండ్ ఇన్ ఫామ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బీయింగ్ యాడ్ చేసుకొని ఎక్స్ప్లెయినింగ్ని ఎక్స్ప్లెయిన్డ్ అని V3 ఫామ్లో రాస్తాం. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏమవుతుంది, ద లెసన్ అనేసి మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఈస్ ఉంది. సో ఇక్కడ ఈస్ వాస్లో ఏది వస్తుంది అని చూస్తే లెసన్ సింగులర్ కాబట్టి ఈస్ వస్తుంది, ఇన్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్. ఇప్పుడు వర్బ్ రాయాలి. వర్బ్ V3 ఫామ్ ఏంటి, ఎక్స్ప్లెయిన్డ్. నెక్స్ట్ మనం బై అని రాస్తాం, బై ది టీచర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ది పార్సల్స్ విల్ బీ డెలివర్డ్ అట్ ఎనీ టైమ్ బై ది కొరియర్ ఏజెంట్స్. సో ఇక్కడ ఏం చేశారంటే బై ది కొరియర్ ఏజెంట్ అంటే మీకు ఇక్కడ ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో ఇప్పటిదాకా చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేంజ్ చేస్తాం. బట్ హియర్ ఇది వచ్చేసి ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో యాక్టివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే సేమ్ మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి అయిపోయింది కదా, అట్లా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి తీసుకెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అదే పని చేసేద్దాం. సో ఇక్కడ ఏముంది, బై ద కొరియర్ ఏజెంట్ అని ఉంది. సో బై ది కొరియర్ ఏజెంట్ అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, బై తర్వాత ఉండేది సబ్జెక్టే కదా, అంటే ఇదే ఫ్రంట్ పేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి ద కొరియర్ ఏజెంట్, ది కొరియర్ ఏజెంట్స్. ఓకే, ది కొరియర్ ఏజెంట్స్ విల్ డెలివర్ ది పార్సెల్స్ at any time. Okay, so the courier agent
ఏజెంట్స్ విల్ డెలివర్ ది పార్సల్స్ అట్ ఎనీ టైమ్. సో దీన్ని మనం ఇలా చేంజ్ చేయొచ్చు, దీన్ని ఇలా చేంజ్ చేయొచ్చు. యాక్టివ్ టు ప్యాసివ్ అండ్ ప్యాసివ్ టు యాక్టివ్ ఎలా అయినా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు ప్యాసివ్ వాయిస్లో V3 ఫామ్ ఉన్నా కూడా యాక్టివ్ వాయిస్లో V3 ఫామ్ ఉండాలి అనేది లేదు. ఓకే, సో మనం దీన్ని చూసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ దాని ఫామ్ని కరెక్ట్గా చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సూర్య వాస్ ఇన్వైటెడ్ టు టీ బై చంద్ర. కాబట్టి చంద్ర ముందుకు వస్తాడు, సూర్య వెనక్కి వెళ్తాడు. సో చంద్ర వాస్ ఇన్వైటెడ్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఏమై ఉంటుంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. చంద్ర ఇన్వైటెడ్ సూర్య దేనికోసం, టు టీ. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. సో ఇక్కడ ఏముంది, ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ అని ఉంది. ఎవరు ఫాలో కావాలి, మనం ఫాలో కావాలి. సో ఇక్కడ మనం వి అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం వి అని రాసుకొని వి షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. నెక్స్ట్ వన్, వెజిటేబుల్స్ ఆర్ వాష్డ్ బిఫోర్ కుకింగ్. సో బిఫోర్ కుకింగ్ ఏం చేయాలంట, ఇక్కడ మనకు ఎవరు అనేది లేదు, బై హుమ్ అని ఇవ్వనప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ సిచ్యువేషన్ బట్టి వి అని యూస్ చేసుకోవచ్చు. సో వి ఏం చేయాలి మనం, సో వి వాష్ వాట్ వెజిటేబుల్స్, వి వాష్ వెజిటేబుల్స్ బిఫోర్ కుకింగ్. ఓకే, సో వి వాష్ వెజిటేబుల్స్ బిఫోర్ కుకింగ్. నెక్స్ట్ వన్, let the following sentence be changed into the passive voice. సో ఇక్కడ ఏం అడిగారు, సో let the following sentences be changed into passive voice అన్నారు. కాబట్టి దీన్ని యాక్చువల్గా మనకు చెప్పాల్సిందని కూడా ఒక క్వశ్చన్లా ఇచ్చారు. సో ఇప్పుడు ఆన్సర్ని మనం చూసుకుంటే లెట్ అని మనం ఎప్పుడు యూస్ చేస్తాము, ఏదైనా ఇంపరేటివ్ సెంటెన్స్కి మాత్రమే యూస్ చేస్తాం కదా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, సో ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఇంపరేటివ్ సెంటెన్సెస్లలో డైరెక్ట్గా వర్బే ఉంటుంది. కాబట్టి మనం వర్బ్నే ఫస్ట్ రాసుకుందాం. చేంజ్ the following sentences, change the following sentences into passive voice. Okay, అర్థమైంది కదా. సో in this way we can change from active to passive. How many times were you reminded of the medicine? So this is a interrogative sentence. So how many times అనేది as it is ఉంటుంది. How many times, so how many times ఇక్కడ హౌ మెనీ టైమ్స్ వర్ యూ రిమైండెడ్ ఆఫ్ ది మెడిసిన్ అని ఉంది, కానీ బై అనేది ఏమీ లేదు. కాబట్టి మనం ఇక్కడ సబ్జెక్ట్ని వి అని కూడా తీసుకోవచ్చు, లేదంటే ఐ అని కూడా తీసుకోవచ్చు. సో హౌ మెనీ టైమ్స్ వి అనుకోవచ్చు, లేదంటే ఐ అని కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకొని. వి రిమైండ్ యూ ఆఫ్ ది మెడిసిన్ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ వన్, let the dustbin be kept away from the eatable. సో లెట్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, వర్బ్తోని స్టార్ట్ చేయాలి. సో కీప్ ది డస్ట్బిన్ అవే ఫ్రమ్ ది ఈటబుల్స్. ఓకే, ఈటబుల్స్ అంటే ఏంటి, ఫుడ్ అనమాట. నెక్స్ట్ వన్, హ్యావ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ బీన్ ఇన్వైటెడ్ టు యువర్ బర్త్డే. సో మనం ఇప్పుడు దీన్ని ఇది క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉంది. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి చేంజ్ చేసుకుందాం. సో ఇది యాస్టీస్ ఉంటుంది. హ్యావ్ ఎప్పుడైనా కూడా హ్యావ్ ఇలాంటివి వచ్చినప్పుడు కొన్నిటికి మనం యాస్టీస్ యూజ్ చేసుకుంటాము. సో హ్యావ్ యూ ఇన్వైటెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు యువర్ బర్త్డే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి, సో హ్యావ్ ఉంటే బీన్ ఉంటుంది కంపల్సరీ అని చెప్పాను. ఉంది ఎక్కడ ఉంటుంది, ఉండడం కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైనా కూడా హ్యావ్ ఉంటే బీన్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ కదా, అందులో ఉంది. సో మనకు యాక్టివ్ వాయిస్లో ఓన్లీ హ్యావ్ మాత్రమే ఉంటుంది. హ్యావ్ యూ ఇన్వైటెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు యువర్ బర్త్డే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ సెంటెన్స్ కాన్ బీ చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో ప్రతి సెంటెన్స్ అంటే ఓకే, ఎవ్రీ సెంటెన్స్ కాన్ బి చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో దీన్ని మనం ఆన్సర్గా రాయాలన్నమాట. సో ఇక్కడ ఏముంది, ఎవ్రీ సెంటెన్స్. సో ఇక్కడ బై అనేసి ఏమీ లేదు కాబట్టి మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, వి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి వీ కాంట్ చేంజ్ ఎవ్రీ సెంటెన్స్
We can't change every sentence into passive voice. Okay, so we can't change every sentence into passive voice is the answer. Next one, if the ointment isn't applied to the wound, it will not heal. So answer ఏమవుతుంది? if as it is only, if you don't apply, ఏం అప్లై చేయడం? ది ఆయింట్మెంట్. ఇఫ్ యూ డోంట్ అప్లై ది ఆయింట్మెంట్ దేనికి? టు ద wound, టు ది wound, comma, it will not heal. Next one, my brother has never been beaten at chess by anyone at his school. So by anyone అని ఇచ్చారు కదా, సో బై ఎనీవన్ కాబట్టి ఇక్కడ మనం ఏమని రాస్తామంటే నో వన్ అని రాసుకుంటాం అన్నమాట. నో వన్ ఇన్ హిస్ స్కూల్, నో వన్ ఇన్ హిస్ స్కూల్ హ్యాస్ ఎవర్, నెవర్ ఉంది ఏమవుతుంది? ఎవర్ బీటెన్ మై బ్రదర్, దేంట్లో? ఇన్ చెస్. నెక్స్ట్ వన్, it is believed that Samakka and Saralamma are the savior of their lives in times of crisis by the villagers. So it is believed అనేసి అన్నారు కదా, సో ఇది ఎవరు బిలీవ్ చేసుకుంటున్నారంట? బై ది విలేజర్స్. సో ద విలేజర్స్ని మనం ముందుకు తీసుకెళ్తాము. ద విలేజర్స్ బిలీవ్ దట్, ద విలేజర్స్ బిలీవ్ దట్, ఏం బిలీవ్ చేశారు? సమ్మక్క అండ్ సారలమ్మ, సమ్మక్క అండ్ సారలమ్మ are the saviors, are the saviors, are the saviors of their lives in times of crisis. So of their lives in times of crisis. Okay, next one, rain water fills potholes on roads. So ఇది ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది మళ్ళీ యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, రెయిన్ వాటర్ ఫిల్స్ పాట్ హాల్స్ ఆన్ రోడ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? పాట్ హాల్స్ ముందుకి, రెయిన్ వాటర్ వెనక్కి. సో పాట్ హోల్స్ ఆన్ రోడ్స్ ఆర్ ఫిల్డ్ బై రెయిన్ వాటర్. నెక్స్ట్ వన్, హీ ఈస్ బయింగ్ ఏ టీవీ సెట్ అట్ ది మూమెంట్. సో ఇక్కడ హీ ఈస్ బయింగ్, సో ఈస్ బయింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాము? బీయింగ్ అనేసి రాస్తాము. ఏ టీవీ సెట్ అంట. సో ఏ టీవీ సెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, దీన్ని మనం సబ్జెక్ట్కి తీసుకెళ్తాం. సో ఏ టీవీ సెట్ సింగులర్ కాబట్టి ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఈస్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్. నెక్స్ట్ బైకి V3 వచ్చేసి బాట్. ఓకే, ఏ టీవీ సెట్ ఈస్ బీయింగ్ బాట్ బై ఎవరు? హీ అని ఉంది. సో హిమ్ ఎక్కడ? ఇప్పుడు అట్ ది మూమెంట్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ గ్రోయింగ్ ప్లాంట్స్ సిన్స్ 1990. సో ఐ హ్యావ్ బీన్ గ్రోయింగ్ ప్లాంట్స్ సిన్స్ 1990. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? గ్రోయింగ్ అని ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ మనం యాడ్ చేయాలి. బీన్ ఉన్నా కూడా బీయింగ్ అనేది వస్తుంది. సో ప్లాంట్స్ అనేవి ముందుకి, ఐ అనేది వెనక్కి. ప్లాంట్స్ హ్యావ్ బీన్ బీయింగ్, have been being grown, గ్రోయింగ్ ఉంది కదా, దాని V3 వచ్చేసి గ్రోన్ అన్నమాట. సో హ్యావ్ బీన్ బీయింగ్ గ్రోన్, ప్లాంట్స్ హ్యావ్ బీన్ బీయింగ్ గ్రోన్. ఎప్పుడు ఎవరు అని అడిగేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఐ అని ఉంది కదా, సో మనం ఇక్కడ ఏం రాసుకుంటాం? ఐని మీ చేసుకుంటాం. గ్రోన్ బై మీ, ఐ బికమ్స్ మీ. ఎప్పటి నుంచి? సిన్స్ 1990. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. They were reading the newspaper. So see, they were reading the newspaper. So they were reading the newspaper. The newspaper ముందుకు వస్తుంది, దే వెనక్కి వెళ్తుంది. were ఇక్కడ న్యూస్ పేపర్ సింగులర్ కాబట్టి వాస్గా మారుతుంది. రీడింగ్ ఉంది కాబట్టి బీయింగ్ అని వస్తుంది. రీడ్ V3 ఫామ్లో మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ముందుకు రాసేసుకుంటే ది న్యూస్ పేపర్ అయిపోయింది. నెక్స్ట్ వాస్, వర్లో ఏది తీసుకోవాలి? వాస్ తీసుకోవాలి. వై? బికాస్ న్యూస్ పేపర్ సింగులర్ కాబట్టి. సో ద న్యూస్ పేపర్ వాస్, రీడింగ్ ఉంది కాబట్టి బీయింగ్. రీడింగ్కి V3 ఏంటి? రెడ్. రీడ్ రెడ్, రెడ్ స్పెల్లింగ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. వాస్ బీయింగ్ రెడ్ బై దే బికమ్స్ దెమ్. నెక్స్ట్ వన్,
షీ హ్యాడ్ ఆన్సర్డ్ ఇట్ ఆల్రెడీ. సో షీ హ్యాడ్ ఆన్సర్డ్ ఇట్, ఇది మనకు మెయిన్ థింగ్. ఓకే, ఇట్ హ్యాడ్ బీన్ ఆన్సర్డ్ బై హర్. ఓకే, లేదంటే ఇట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్ బై హర్, ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్ by her. Next one, I will write an essay tonight. So I will write an essay tonight ata. An essay will be, will ఉంది కాబట్టి will be రాయాలి. will be right కి విత్ ఏంటి written. ఎప్పుడు tonight, ఎవరి వల్ల, బై ఐ కాబట్టి మీ. ఓకే, ఫస్ట్ an essay ని ముందు రాసుకుందాం. an essay అయిపోయింది. నెక్స్ట్ విల్ రాసాము, విల్ ఉంది కాబట్టి బి రాయాలి, విల్ బి. నెక్స్ట్ వర్బ్ రాయాలి, వర్బ్ ఏంటి, రైట్. సో రైట్కి V3 వచ్చేసి రిటెన్. సో అన్ ఎస్సే విల్ బి రిటెన్ బై మీ టునైట్. నెక్స్ట్ వన్, యూ విల్ హ్యావ్ పోస్టెడ్ ఇట్ బై మండే. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇట్. యూ విల్ హ్యావ్ పోస్టెడ్ ఇట్ ఉంది కదా, ఇట్ అనేది ముందుకు వస్తుంది. ఇట్ విల్ హ్యావ్ బీన్, it will have been posted by you by Monday. Okay, next one, can she play violin? So can she play violin is the question. So can the violin be played by her? Question mark. Next one, they may not telecast it. సో అదేమవుతుంది, ఇట్ ముందుకు వచ్చి ఇట్ మే నాట్ బీ టెలికాస్టెడ్ బై దెమ్. నెక్స్ట్ వన్, వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ. సో ఈ వన్స్ అనేది ముందుకు వస్తుంది. వన్స్ duty must be done by one. Next one, call in the doctor. Let add చేయాలి కదా, let the doctor be called in. Next one, close the door. Let the door be closed. Next one, the government has to do it. It has to be done by the government. Next one, someone has already cast my vote. My vote has already been cast. ఓకే, సో హియర్ దిస్ వర్డ్ క్యాస్ట్ V1 V2 V3 వచ్చేసి ది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే ఓకే, హియర్ దిస్ స్మాల్ మిస్టేక్. సో ఇక్కడ అయితే టెలికాస్టే ఉంటుంది, క్యాస్టెడ్ అనేది రాదు. ఓకే, ఇట్ మే నాట్ బీ టెలికాస్ట్ బై దెమ్. ఓకే, హియర్ ఆల్సో మై ఓట్ హ్యాస్ ఆల్రెడీ బీ క్యాస్ట్ బై సమ్వన్. నెక్స్ట్ వన్, హూ కుడ్ హెల్ప్ హిమ్. సో హూ ఉన్నప్పుడు ఏం రావాలి, బై హూమ్. బై హూమ్ కుడ్ హీ be helped? Question mark. Okay, next one, he was seen crossing the road. So he was seen crossing the road. So answer he was seen crossing the road అని ఉంది కదా. సో ఎవరు చూసారని చెప్పలేకపోతే ఏం చేయాలి, మనం వి అని రాసుకోవచ్చు అన్నాను కదా. అప్పుడు వి పెట్టుకొని we saw him crossing the road. Next one, you are advised to be careful. So we advise you to be careful. Next one, let the picture be seen by me. So let the picture be seen by me అన్నప్పుడు ఏమవుతుంది, let me see the picture. Let me see the picture. Next one, her purchases were paid for by me. By me అంటే మీ ఏమవుతుంది, I అవుతుంది. I paid
for her purchases. Next one, there are no shops to be let. So there are no shops to be let ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? there are no shops to let. ఓకే, టు బీ లెట్ ఉంది కదా, టు లెట్ అంతే. షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ దేర్ మానిటర్ బై ది క్లాస్. సో ద క్లాస్ అనేది ముందుకు వస్తే ది క్లాస్ హ్యాస్ సెలెక్టెడ్, ది క్లాస్ హ్యాస్ సెలెక్టెడ్ హర్ దేర్ మానిటర్, దేర్ మానిటర్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ సెడ్ దట్ ద ఎర్త్ ఈస్ రౌండ్. సో ఇది ఎవరు చెప్పారు? అందరూ చెప్పారు కదా. సో పీపుల్ అని కూడా అనుకోవచ్చు. పీపుల్ సే దట్, పీపుల్ సే దట్ ది ఎర్త్ ఈస్ రౌండ్, ది ఎర్త్ ఈస్ రౌండ్. నెక్స్ట్ వన్, ద రోడ్ హ్యాస్ బీన్ రిపేర్డ్. సో ద రోడ్ హ్యాస్ బీన్ రిపేర్డ్ అని చెప్పారు, బట్ ఎవరు చేశారో చెప్పలేదు కాబట్టి మనం దే అని పెట్టుకోవచ్చు. ఎవరో ఒకరు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు అని అంటాం కాబట్టి దే హ్యాడ్ రిపేర్డ్ ది రోడ్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ న్యూస్. సో దిస్ న్యూస్ వల్ల సర్ప్రైజ్ అంటే దిస్ న్యూసే ముందుకు వస్తుంది. దిస్ న్యూస్ సర్ప్రైజెస్ మీ, దిస్ న్యూస్ సర్ప్రైజెస్ మీ. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హోప్డ్ దట్ ఐ షాల్ విన్. సో ఐ ముందుకు వచ్చేసి ఏమవుతుంది? ఐ హోప్ అవుతుంది. ఐ హోప్ దట్ ఐ షాల్ విన్. ఓకే, సో ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో ఈ పేజెస్ అని చెప్పాను కదా, 173 నుంచి 175 పేపర్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఫ్రమ్ ది టాపిక్ వాయిస్. ఓకే, సో ప్రాక్టీస్ దిస్ వెల్. ఓకే.